ఒక్కసారి జయప్రకాష్ నారాయణ గారి మాటలు వినండి. ఇప్పుడు అనూహ్యంగా ఈ రెండు పార్టీల్ని పక్కన పెట్టేసి ఒక కొత్త మొహం, బాగా ప్రజల్లో తెలిసిన మొహం అయినా కూడా ఒక నట చాతుర్యంతో ప్రజలు ఒప్పించిన మొహం, జనాకర్షణ ఉన్న ముఖం, పెద్దగా సిద్ధాంత ప్రాతిపదిక ఏం లేకుండా నెగటం అనేది దిగ్భ్రాంతికరమైనది. ఈయనకు సిద్ధాంతాలు అంటే ఉన్నోళ్ళు, డబ్బున్నోళ్ళని వాళ్ళని కాపాడుకుంటూ పూర్తి స్థాయిలో పేదలకి ఏది మంచి చేయకుండా పైపైన కళ్ళబొల్లి మాటలు చెప్తూ కళ్ళల్లో బతికిచ్చే ఒక ప్రపంచాన్ని చూపించి ఎట్టుండాలి అట్టుండాలి అని చెప్పి నీతి వాక్యాలు పైపైన చెప్పించేయి అసలు పాటించని విధంగా అసలు లీడర్లు అంటే ఇలా ఉండకూడదురా అనే వాళ్ళే ఈయనకు నచ్చుతారట్టుంది. కష్టపడి పేదలకు పూర్తి స్థాయిలో సోషల్గా అందరినీ ఒకే తాటి మీద తీసుకెళ్ళిపోతూ పూర్తిగా అంబేద్కర్ ఆశయాలు, పెరియార్ ఆశయాలు ముందు తీసుకెళ్తాను, నేను డెమోక్రటిక్ పద్ధతిలో నేను పరిపాలిస్తానని చెప్పినటువంటి ఆయన పార్టీకి సిద్ధాంతాలు లేవంట. ఈయనకు మాత్రం సిద్ధాంతాలు అంటే ఇంకొక వేలో వెళ్ళిపోతాడు. ఈయన పార్టీ పెట్టాడు, మన కర్మ కాకపోతే.